హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్లో మనం ఫ్రెండ్స్తో టెన్నిసీ ట్రిప్ ప్లాన్ చేసినాం. సో ఇట్స్ లైక్ అందరం గేమ్ ఫ్రెండ్స్ అందరం కలుద్దామని ప్లాన్ చేసి ట్రిప్ ప్లాన్ చేశాను. అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. మధ్యాహ్నం వర్క్ అయిపోయినాక స్టార్ట్ అయితే ఇట్స్ ఆల్రెడీ లైక్ 8:30 PM. అండ్ ఇంకా 2 hours ఉంది టెన్నిసీకి. మంచిగా చిల్ వైబ్తో అంతా ఆల్మోస్ట్ ఆన్ టైమ్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసినాం. లైక్ 11:30 విల్ బీ గోయింగ్ దేర్. అండ్ మంచి ఎయిర్బిఎన్బి బుక్ చేసినాం. సో మంచిగా అంతా వ్యూ బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. సో మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఒక బ్యాచ్ మార్నింగ్ వచ్చేసిండే. సో వాళ్ళు మొత్తం ఆ ఘాట్ రోడ్ అంతా రావడం చెప్పేసి మా కోసం వచ్చారు. అండ్ we just came into the Airbnb and this is how it looks. అండ్ మనం ఇగ్నోర్ చేయండి. ఇంకా మొత్తం ప్రీ ప్లాన్ ఉన్నాం ఎట్లా అంతా అని చెప్పేసి ముందే షాపింగ్ చేసుకుని పెట్టుకున్నాం. అండ్ కొంచెం భారీ షాపింగ్ జరిగింది బికాస్ లైక్ ఎవ్రీథింగ్ ఇంట్లోనే వండుకుందామని ప్లాన్ చేసి మొత్తం గట్టిగా 5 daysకి అంత పర్ఫెక్ట్గా తెచ్చుకున్నాం. అండ్ ఇట్ వాస్ ప్రిటీ గుడ్ ఎయిర్బిఎన్బి దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. మంచిగా చిల్ వైబ్లు ఉన్నారు మన బాయ్స్. అండ్ ఇది మన హాల్ వ్యూ అంతా ఉంది. లైక్ బయట ప్యాటియో లాగా ఇచ్చాడు. అండ్ మన వాళ్ళంతా ఇంకా బయట చిల్ అవుతున్నారు. లైక్ బయట బావికి కైండ్ ఆఫ్ లాగా ఇచ్చారు. అండ్ మంచిగా సీటింగ్ ఇచ్చేసి బయట పర్ఫెక్ట్ వ్యూ ఉంది. బట్ నైట్ టైం కదా అంతేం పర్ఫెక్ట్ కనిపించలే. బట్ మార్నింగ్ క్రేజీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాజ్ ఎక్స్పెక్టెడ్ వస్తుంది బయట వ్యూ. లైక్ వర్క్ చేసుకుంటూ మంచిగా పొద్దున్న లేసి బయట కూర్చొని వ్యూ చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మంచిగా గ్రీనరీతో పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మంచిగా కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఏమీ సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా అంతా చిల్ వైబ్లా ఉండే. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ వ్యూ. ఇంకా మన బాయ్స్ స్పీకర్ తీసుకొచ్చి మంచిగా చిల్ అవుతున్నారు. అండ్ మంచిగా సాంగ్స్ పెట్టుకొని మంచి చిల్ అవుదామని ప్లాన్ చేసి తెచ్చుకున్నాం. సో మంచిగా మైక్ ఉండి వైబ్ బాగుంది. అండ్ వి జస్ట్ కేమ్ టు అవర్ ఇండోర్ పూల్. అండ్ ఇది మన బాయ్స్ కంటే బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు కదా. సో ఇక్కడికి వచ్చేసి టైంపాస్ అవ్వట్లని చెప్పేసి మనకి పూల్లో ఇలాంటి గేమ్స్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుందని చెప్పేసి ట్రై చేద్దామని వి జస్ట్ డిసైడెడ్ టు ప్లే దిస్ గేమ్. అండ్ కళ్ళకు గంతలు కట్టేసి ఎవరికి ఫస్ట్ తగిలితే వాళ్ళు అవుట్ అన్నట్టు ప్లాన్ చేసాం. అండ్ దీంతో ఆల్మోస్ట్ మన డే 1 అంతా ఇక్కడే ఇంకా గడిపేద్దామని ప్లాన్ చేసి ఇంకా డే 1 ఇక్కడ ఏం చేస్తున్నాం. హే వెల్కమ్ బ్యాక్. డే 1 ఈరోజు అంతకు ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి. మేము జస్ట్ కలుద్దాం అనేసి ప్లాన్ చేసి అంతా చిల్ అవుట్ అవుదామని. వి హ్యాడ్ ప్లాన్ ఎనీథింగ్ బట్ ఇట్ వెంట్ గుడ్. మంచిగా తిన్నాం, పూల్లో ఎంజాయ్ చేసినాం. అక్కడే డే ఎండ్ అయిపోయింది. అండ్ కొంచెం వర్క్ కూడా ఉండే రోజు. సో బయటికి వెళ్ళి థాట్స్ ఏం పెట్టుకోలేదు. అండ్ మంచి వెదర్ బాగుండి, వర్షం పడి, అండ్ ఇట్ వెంట్ గుడ్. అండ్ మోర్ ఓవర్ నైట్ ప్లాన్ ఏంటంటే మంచిగా చికెన్ బిర్యానీ చేసుకుందామని చూస్తున్నాం, దమ్ బిర్యానీ లాగా. నిన్న అంత మంచిగా చికెన్ మ్యారినేట్ చేసి మన ఎక్స్పర్ట్ చెఫ్స్ ఉన్నారు ఇక్కడ. సో దే మేడ్ అ గుడ్ చికెన్ 65 and స్టార్టర్స్ అండ్ ఆల్. లైక్ ఇట్స్ బాగుండే. మంచిగా చికెన్ దమ్ బిర్యానీ కైండ్ ఆఫ్ చేసినారు. పులావ్ లాగా అయింది. యా ఇట్స్ గుడ్. టుడే మెనూ కూడా మంచిగానే చెప్తున్నారు. సో వీ నీడ్ టు సీ హౌ ఇట్ గోస్. అండ్ వెదర్ మంచిగా ఉంది. అండ్ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద డే 2 హౌ ఇట్ గోనా బీ. డే 2 మనం ఒక అడ్వెంచర్ పార్క్ వచ్చినాం. సో వీఆర్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ హియర్. సో ఇక్కడ వచ్చి అడ్మిట్ టికెటే కొంచెం ఇంత బుక్ చేసి ఇక్కడ వచ్చి తీసుకున్నాం, ఆన్లైన్లో బుక్ చేయకుండా. సో కొంచెం టైం తీసుకుంది. అండ్ ఇప్పుడే వచ్చి ఆల్మోస్ట్ 1 hour అయింది. ఇప్పుడు టికెట్ తీసుకొని వీఆర్ గోయింగ్ ఇన్ టు ద అడ్వెంచర్ పార్క్. దీనిలో ప్యాకేజ్లో చాలా ఇంక్లూడ్ ఉన్నాయి. మంచిగా కొంచెం ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ ఉంది. అండ్ జిప్ ప్లానింగ్ అండ్ ఆల్. సో నాకు వచ్చే మంచి ప్లాన్ అయ్యేది. సడన్గా ప్లాన్ చేసినా, మంచిగా ప్లాన్ చేసినాం. సో యా, లెట్స్ గో ఇన్ టు దట్ హైకింగ్ టుడే. డబ్బులు కట్టి వెళ్తేనే తీగి ఉండిద్ది. కొట్టి ట్రెక్కింగ్లకి వెళ్ళకూడదు. రాను ఎట్లా కొట్టుకుంటా.
బ్రో వెళ్ళిపోతున్నాడు. సో యాజ్ ఫార్ మంచి రసవత్తరంగానే ఉంది. సో ఇట్స్ లైక్ మోర్ స్టీప్ డౌన్ దేర్. మంచి వ్యూతో, చాలా ప్లెజెంట్ వెదర్తో బాగుంది. అండ్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. సో దట్స్ ఓకే. అండ్ we came to the same spot again where we started. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ వ్యూ ఉంది. అంటే లైక్ ద మెయిన్ పార్ట్ బ్రిడ్జ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని ఉంటుంది. మన వాళ్ళందరి మిడిల్లో నించొని ఇంకా పర్ఫెక్ట్ పోజ్లో నించున్నారు. అండ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ వ్యూ ఫ్రమ్ హియర్. యాక్చువల్లీ అంత అనుకున్నంత తోపు కాదని ఓకే. అండ్ ఇక్కడ మనం మేక్ అ విష్ అన్నట్టు ఏమైనా విష్ కోరుకొని దానిపైన మనం రాసుకొని అంత ట్రెక్కింగ్ అంతా చేసి పైకి వచ్చి ఇట్లా ట్రాక్ చేస్తే ఇట్ విల్ హ్యాపెన్ అన్నట్టు వాళ్ళ బిలీవ్ అనమాట. సో వి థాట్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ అండ్ దిస్ హౌ ఆల్ ఆర్ బిలీవింగ్ ఇన్ ఇట్. చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చాలా పెద్ద వాటర్ ఫాల్ చూడబోతున్నాం అని అనుకున్నారా? అంత సీన్ లేదు ఇక్కడ. ఎక్స్పెక్ట్ చేసింది చాలా చిన్నగా ఉంది. అంత ట్రెక్ ఉంటే తోపు ఉంటుంది అనుకున్నా, బట్ అంత ఏం లేదు వాటర్ ఫాల్. అండ్ అందరం అలసిపోయి జస్ట్ ఫోటోస్ దిగేసి ఇంకా బ్యాక్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం ఇంకా. సో ఫైనలీ హైకింగ్ అయిపోయింది. చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఇట్స్ గుడ్. మంచిగా ట్రెక్కింగ్ వ్యూ ఉండే, హైకింగ్ మంచిగా అనిపించింది. ఇంకా అండ్ స్టీప్ ఎక్కువ ఉండే, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా కొంచెం ఎక్కువ బాగుంటే మంచిగా ఉండేది. ఇంకా వాటర్ ఫాల్ కూడా అంత అనుకున్నంత పెద్దగా లేదు, బట్ ఇట్స్ ఫైన్. ఇంకా నెక్స్ట్ ఎటు వెళ్ళాలో ప్లాన్ చేయాలి. సో అన్నీ సడన్ ప్లాన్ అవుతున్నాయి, బట్ ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్ళడం బెటర్ కదా, ఇంట్లో కూర్చున్నాం కదా. సో యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. తర్వాత ఇంటికి తొందరగా వచ్చేసినాం. లైక్ మేము వండుకోవాలి కాబట్టి ఇంకా టైం సరిపోదు కాబట్టి తొందరగా వచ్చేసి ఇంకా మంచి ప్లాన్ చేసి చెల్లొట్టేదామని వచ్చేసినాం. ఇంకా మా వాడికి స్పైడర్స్ అంటే భయం. సో ఇట్లా స్పైడర్ కనిపిస్తే పట్టుకొని వాడిపైన నీకు ఇట్లా హల్చల్ చేయడానికి స్టంట్లు చేస్తున్నాం. అంటే చాలా పెద్దగా ఉన్నాయని ఇంకా మా వాడు బాగా భయపడుతున్నాడు. ఇంకా ఇది గ్యాప్లో అందరం పబ్జీ స్టార్ట్ చేసినాం. అందరం ఇంకా ఒకరికి ఎట్లా ఆపోజిట్లా సెవెన్లా టీమ్ డివైడ్ చేసుకొని చిల్ అవ్వడానికి ఇంకా పబ్జీ మ్యాచ్ స్టార్ట్ చేసి ఫుల్ టైం పాస్ ఆడదామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసినాం. అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఇంకా మనోడు మ్యాచ్ వరకు వస్తే వాళ్ళతో అన్నట్టు అట్లా పందెం పెట్టిండు, కానీ అన్ఫార్చునేట్లీ వాడి ఓడిపోయాడు. సో ఇంకా అందరం కలిసి వాడిని ట్రోల్ చేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ ఆ టీంలో నేను కూడా ఉన్నా, అది పక్కన పెట్టండి. బట్ ఇట్ వాస్ గుడ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కపుల్ మ్యాచెస్ ఆడినాం. ఇంకా మేము కూడా గెలిచినాం కాబట్టి ఇంకా అట్లా జస్ట్ టైంపాస్లో ఆడుకుంటా చిల్ అవ్వకుండా ఉండిపోయినాం ఇంకా. సో ఐ కుడ్ సే లైక్ ఇట్ వాస్ ప్రెటీ గుడ్ వన్. అండ్ దాని తర్వాత మార్నింగ్ లేచాక మనం థర్డ్ డే అప్పుడు ఆర్సీబీ మ్యాచ్ పెట్టుకుని కూర్చున్న పొద్దున ఎట్లా మాకు తెలిసిందే ఆర్సీబీ గెలిచేది. సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ దట్ విక్టరీ. అండ్ స్నూకర్ ఆడుకుంటా మంచిగా మ్యాచ్ చూసుకుంటా చిల్అవుట్ అయిపోయినాం. యా, ఇట్ వాజ్ అ గ్రేట్ విక్టరీ ఆఫ్ ఆర్సీబీ. మ్యాచ్ బాగుండే మంచిగా. సో వీ ఎంజాయ్డ్ ఆన్ దట్ పార్ట్ యాజ్ వెల్. ఇప్పుడు డే 3లో మన ప్లాన్ ఏంటంటే మోస్ట్లీ మెయిన్ ప్లేసెస్ తిరగడం ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ కరెంట్లీ గాట్లింబర్గ్ వచ్చాం అండ్ అనికిస్తా అనుకున్నాం, బట్ ఇట్ డిడెంట్ హ్యాపెన్. అంత టైం లేదు అండ్ తెరనీకి అంత స్కోప్ లేదు. సో వి థాట్ ఆఫ్ గోయింగ్ టు స్కైటెక్. మంచిగా ఉన్న టైంతో ఎంజాయ్ చేసి మంచిగా చిల్ అవుదామని ఇంకా స్కైటెక్ ప్లాన్ చేసినాం. అండ్ ఏమో సావ కొడుతుంది, బట్ ఇట్స్ ఓకే. కరెంట్లీ పార్క్ చేసి ఇక్కడ వచ్చాం అండ్ మన బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. ఇంకొక బ్యాచ్ అయితే ఆల్మోస్ట్ రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళిపోయింది. అండ్ ప్రాబ్లీ ఈరోజు మంచిగా సీనిక్ వ్యూస్ చూసి ఇంకా మంచిగా స్కై డెక్లో చిల్ వేసి సన్సెట్ వ్యూ చూసుకొని ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టుడే. సో రైట్ నౌ మనం ఇది ఎక్కబోతున్నాం అండ్ వీఆర్ అట్ ద స్కై పార్క్. అండ్ మన వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయినారు. మన బ్యాచ్ అక్కడ ఉంది, ఇంకో బ్యాచ్ ఇక్కడ ఉంది. అండ్ థర్డ్ బ్యాచ్ ఐఎమ్ నాట్ షూర్, ఎక్కడో తప్పిపోయింది. దిస్ ఈజ్ ద వ్యూ అవుట్ హియర్. ఇట్స్ వెరీ గుడ్. మంచిగా చాలా హైట్గా తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తుంది. ఇంకా మన వాళ్ళంతా వెనకాల మంచిగా సెట్ ఉన్నారు. అందరూ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా ఫొటోస్ తీసుకుంటా అట్లా వైబ్ అవుతున్నారు.
అండ్ దిస్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ ద టాప్. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగా నచ్చింది. మంచిగా సీనిక్ వ్యూ ఉండి క్రేజీ అనిపించింది మొత్తం. అది మనకు అనిపిస్తుంది రైట్ సైడ్ స్కై బ్రిడ్జ్ అది. సో దాట్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. అండ్ మన ఫోటోలు తీసుకుంటా అంత చిల్ వైబ్లో ఉన్నారు. అండ్ దీన్ని మనం స్కై ట్రైల్ అంటాం. చాలా బాగుంది వ్యూ ఇక్కడ. బ్యాక్ సైడ్ మంచి వ్యూ ఉండి అండ్ ప్రిటీ గుడ్ వెదర్ అవుట్ సైడ్ దేర్. పర్ఫెక్ట్ కండిషన్లో వచ్చినప్పుడు అని చెప్పొచ్చు. అంటే మరీ ఎండ ఉండేసి వర్స్ట్ కాకుండా చాలా బాగుంది ఇది. మెయిన్లీ దిస్ వ్యూ ఇస్ ప్రిటీ పర్ఫెక్ట్. And we'll be getting down from there and let's continue from there. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. అండ్ దిస్ హౌ ఇట్ లుక్స్. యాక్చువల్లీ చెప్పాలంటే పైనకి వెళ్ళేటప్పుడు కన్నా కిందకి వెళ్ళేటప్పుడు చాలా మెస్మరైజింగ్, అంటే లైక్ చాలా బాగుంది. మంచిగా వ్యూ అంత సీనిక్ ఉంది మొత్తం. ఇంకా మెయిన్లీ ద మౌంటైన్స్ అండ్ క్లౌడ్స్ ద క్రేజీ ఉంది. ఇంకా ఇదే ఎగ్జిట్, లైక్ మనకి దింపేసాక డైరెక్ట్గా గిఫ్ట్ షాప్కి డైరెక్ట్గా మనకి నావిగేట్ ఉంటుంది. ఇంకా దాన్ని దాటుకున్నాక మనం ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ వ్యూ. చాలా బాగుంది. లైక్ మంచి సిటీ లైట్స్ లాగా పెట్టుకొని బాగుంది మంచిగా. ఇంకా దాని తర్వాత డిన్నర్ కోసం అందరం చిప్పట్లో ఆగేసి అలా చిప్పట్లే బౌల్ తినేసి ఇంకా రిటర్న్ అయిపోయినాం. ఇంకా మళ్ళీ తెలిసిందిగా మా బాయ్స్ ముచ్చట్లే మొత్తం చిల్ అవ్వకుండా ఇంకా రేపు మార్నింగ్ అందరూ స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా నైట్ అంతా కొంచెం చిల్ అవుతూ ఇట్లా ఉండిపోయినాం. ఈరోజు మన బాయ్స్ ట్రిప్ లాస్ట్ డే. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేసినాం. అండ్ మంచి 3 days ప్లాన్ చేసి బాగా సెట్ చేసినాం. ఆల్మోస్ట్ మంచి కవర్ చేసి మంచి చిల్ అయినాం. సో ఇట్స్ గుడ్. మంచిగా నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. బట్ దిస్ వన్ వాస్ ప్రెటీ గుడ్ దెన్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 5కి 5:30 స్టార్ట్ వెళ్ళిపోయింది. అండ్ వీ హ్యావ్ లైక్ 3 more బ్యాచ్ కార్స్ ఉన్నాయి ఇంకా. సో వాళ్ళు బి స్టార్టింగ్ షార్ట్లీ. మీటింగ్ అయిపోయి స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయినాం. సో ఇట్స్ ఆల్రెడీ లైక్ 10:30 అండ్ మెల్లగా స్టార్ట్ అవుదామని చూస్తున్నాం మీటింగ్ అయినాక అట్లా అనేసి. ఆల్రెడీ మన వాళ్ళు ఇక్కడ గోల్ఫ్ ఆడుతున్నారు. మొత్తం టైంపాస్ అయిన కొంచెం గోల్ఫ్ ఆడుతున్నారు. మన కార్ ఆల్రెడీ ప్యాక్డ్ ఉంది. ఇంకా 2 cars కూడా సెట్. సో యా చూడాలి నెక్స్ట్ టైం ఇలాంటి మంచిగా ట్రిప్ ఎప్పుడు ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఏ ప్లేస్ ప్లాన్ చేయాలి చూసుకోవాలి. And I guess that's it for the vlog, and let's go to the next vlog soon.